ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. ఎస్, మీరు విన్నది నిజమే. 100% మీకు పిల్లలు కలుగుతారు ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్యం మీరు రెగ్యులర్ గా చేసుకున్న తర్వాత. మీరు మీ యొక్క డాక్టర్ గారి కన్సల్టేషన్ లో మీరు ఉన్నారా? మీరు అలోపతి వైద్యం, హోమియోపతి వైద్యం, ఆయుర్వేద వైద్యం మీరు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నప్పుడు కూడా మీకు రిజల్ట్ కనిపించలేదా? అయితే మనకు ఒక సువర్ణ అవకాశం, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు మీ డాక్టర్ గారి యొక్క సలహా సూచనలతోటి మీరు మందులు వాడుకుంటూ మేము అందిస్తున్నటువంటి యొక్క పురాతనమైనటువంటి 5000 సంవత్సరాల నాటి వైద్యమైనటువంటి యొక్క ఆక్యుప్రెషర్ కనుక మీరు మా సలహా సూచనల ప్రకారం చేపించుకున్నట్లయితే తప్పకుండా మీకు 100% పిల్లలు కలుగుతారు. ఈ యొక్క శీర్షికలో మీకు ఆక్యుప్రెషర్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మీరు ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత గర్భసంచులు బుడగలు, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి అనేక రకాల సమస్యలకి మీకు ఇక్కడ పూర్తి పరిష్కారం కల్పించడం జరుగుతుంది. తప్పకుండా మీ డాక్టర్ గారి సలహాతోటి ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్యం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఈ సమయంలో మీరు ఈ యొక్క కార్యక్రమంలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి 100% ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు నేర్చుకుని అవసరంలో ప్రతి ఒక్కరికి మీరు నేర్పించి ఆరోగ్య ప్రదానం కావాలనుకుంటూ కోరుకుంటూ హార్టీ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. వెల్కమ్. ఆరోగ్య అభిలాషులందరూ ఈ యొక్క సమయంలో ముఖ్యంగా ఆడవారు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఈ యొక్క ఋతు క్రమంలో వచ్చేటటువంటి సమస్యలు, ఆ సమస్యలకు ఆక్యుప్రెషర్ వైద్య విధానం ద్వారా ఆ సమస్యను ఎలా చక్కదిద్దుకోవచ్చో ఈ యొక్క ఆక్యుప్రెషర్ సిద్ధాంతం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ యొక్క ఋతు సమస్యలు అయితే ముఖ్యంగా ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత పిల్లలు కలగలేకపోవడము, తర్వాత వైట్ డిశ్చార్జెస్, అదేవిధంగా ఇంకా కొన్ని రకాల వజినల్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో బుడగలు లాంటి కొన్ని రకాల సమస్యల గురించి ఇక్కడ మనం తెలుసుకుని వాటిని ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చో ఈ యొక్క ఆక్యుప్రెషర్ వైద్య విధానం ద్వారా క్షుణ్ణంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ మనం చార్ట్ లో గమనించినట్లయితే ఈ యొక్క అన్ని పాయింట్స్ మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఈ గుర్తించినటువంటి యొక్క పాయింట్ల మీద మనం ఇప్పుడు చికిత్స చేస్తున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క చేతి భాగాలు ఇక్కడ మనం ఆక్యుప్రెషర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చేతి భాగాల్లో మనం చేయవలసినటువంటి పాయింట్లు ఇక్కడ మనం చూసినట్లయితే 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి యొక్క పాయింట్లు చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా మనం ఇప్పుడు ఎండోక్రైన్ గ్రంథులను కూడా చికిత్స చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులు అందరూ కూడాను ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యల నుంచి పూర్తి నివారణ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎండోక్రైన్ గ్రంథులు ఇక్కడ మనం గమనించినట్లయితే మనం వాటిని ఇప్పుడు ఆక్యుప్రెషర్ చేసి ఆ యొక్క సమస్యలు మనం సరిదిద్దుకున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా మనము ఈ యొక్క ఆజ్ఞా చక్ర గ్రంథి మరియు సహస్ర చక్ర గ్రంథిని ఇక్కడ మనం గమనిస్తున్నాము. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఆజ్ఞా చక్ర గ్రంథి, రెండోది సహస్ర చక్ర గ్రంథి. సో వీటిని మనము ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేయవలసిన అవసరం ఉంది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా సహస్ర చక్ర గ్రంథి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇది అయిపోయిన తర్వాత మనకి థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్రంథులు చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా 40 నుంచి 60 సార్లు అనుదినము ఉదయము సాయంత్రము మనం ఈ విధంగా నెమ్మదిగా ప్రెషర్ చేసుకోవడం వలన చాలా చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని సమస్యల నుంచి మనము పరిష్కారం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మధ్యలో మనకి ఊపిరితిత్తులు అవాహత గ్రంథి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా వృక్కము మరియు అతివృక్కము ఇక్కడ మనకి అధివృక్క గ్రంథి ఇక్కడ మనం గమనిస్తున్నాము. ప్రెస్ రిలీజ్. తర్వాత వృక్క గ్రంథి ఇటువైపు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మనం నాభి చక్రాన్ని కూడా మధ్య భాగంలో గమనిస్తూ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఒక్కొక్క పాయింట్ లో మనం 30 నుంచి 60 సార్లు మనం చేసుకున్నట్లయితే చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనము ఇక్కడ ప్లీహ చక్రాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్లీహ చక్రాన్ని కూడా మనము ఆక్యుప్రెషర్ చేయాలి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మూత్రాశయ గ్రంథి కూడా మనకి ఇక్కడ ఉంది. సో దాన్ని కూడా మనం ఆక్యుప్రెషర్ చేసుకోవడం చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇప్పుడు ముఖ్యమైనటువంటి భాగాల్లో మనం ఆక్యుప్రెషర్ చేద్దాం. అందులో 11 నుంచి 15 మనం ఇక్కడ గమనించినట్లయితే వస్తి గ్రంథి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా లింగము, శ్రీలింగము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. తర్వాత భగము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మనము వృషణములు, బీజకోశములు, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా గర్భాశయము, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదేవిధంగా ఈ యొక్క లింఫాటిక్ రసిక గ్రంథులను కూడా మనం చేసుకోవడము ఎంతో ఉత్తమము. అదేవిధంగా ఒక చేయి అయిపోయిన తర్వాత మరలా రెండవ చేతిని కూడా మనం కంపల్సరీ చేసినట్లయితే మనము ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ త్వరితగతిన వస్తుంది. అన్ని రకాల సమస్యల నుంచి పూర్తి పరిష్కారం మనకి దొరుకుతుంది. ప్రెస్ రిలీజ్, ప్రెస్
రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మనం అన్ని పాయింట్స్ ని ఈ విధంగా చాలా నెమ్మదిగా డీప్ గా స్లోగా చేసినట్లయితే చాలా మంచిది. ప్రెస్ రిలీజ్, 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 ప్రెస్ రిలీజ్. అదేవిధంగా మరొకసారి 11 నుంచి 15 వరకు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. రసిక గ్రంథులు ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా మనము ఈ యొక్క రెండు చేతుల్లో ఉన్నటువంటి యొక్క పాయింట్స్ ని మనం ఖచ్చితంగా ప్రతిదినము ఉదయము మరియు సాయంకాల వేళలో ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ మనం చేసినట్లయితే చాలా చక్కగా మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల డిజార్డర్స్ నుంచి ఆర్డర్ లోకి 100% వస్తుంది. మీరందరూ కూడాను బ్రతికినంత కాలము ఆరోగ్యంగా మీరు జీవిస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ హెల్త్. ప్లీజ్ మీరందరూ కూడాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని ఫాలో అయ్యి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడాను ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి మీరందరూ ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ హెల్త్. ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారములు. సో చూసారా, ఈ యొక్క కార్యక్రమంలో మీకు పూర్తిగా ఆక్యుప్రెషర్ ఏ విధంగా చేసుకోవాలి, నిజంగా 100% పిల్లలు మీకు కలగాలి అని అంటే, మీకు వచ్చినటువంటి PCOD సమస్యలు తగ్గాలి అంటే, మీకు ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలి అంటే, మీకు కలిగినటువంటి గర్భసంచిలో బుడగలు పోవాలి అని అంటే, తప్పకుండా ఇక్కడ ఈ శీర్షికలో మీకు నేర్పించబడినటువంటి ఆక్యుప్రెషర్ ను ప్రతిరోజు ప్రతి దినము మా యొక్క సలహాలు సూచనలు తీసుకొని, లేదా ఎక్కడెక్కడైతే ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ వైద్యుల యొక్క సలహాలు సూచనలు మీరు కనుక తీసుకొని రెగ్యులర్ గా ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ సూచించినటువంటి ప్రతి పాయింట్ ని మీరు రెగ్యులర్ గా చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా మీరు ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ ప్రతిరోజు చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మరియు ఎవరైతే ఆపదలో ఉన్నారో, అవసరాల్లో ఉన్నారో, పిల్లలు కలగాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడాను ఈ వీడియోని మీరు షేర్ చేసి వారికి ఆరోగ్యాన్ని మీరు కల్పించాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.